వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికైనా కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడము, అసలు పోర్ట్ఫోలియో ఏంటి అనేది కూడా కొంచెం ఐడియా ఉంటుంది. కానీ నార్మల్ పీపుల్ ఎవరైనా కానీ మార్కెట్లోకి వెళ్దామని అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ పోర్ట్ఫోలియో అంటే ఏంటి అసలు అని చెప్పేసి చాలా డౌట్స్ అనేది కూడా వస్తుంటుంది. మరి ఈ డౌట్స్ అనేది కూడా మొత్తం క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, అలాగే యాంఫీ రిజిస్టర్డ్. మరి సార్ని అడిగి తెలుసుకుందాం అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి అనేది. హాయ్ సార్. హాయ్ అండి. సార్, అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి సార్? యూజువల్గా ఎక్కువ వింటూ ఉంటాం సార్. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో, సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అనుకోండి, మన జనరల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పక్క పెట్టి ఒక 2 నిమిషాలు పక్క పెట్టి ఎవరైనా ఒక సేవింగ్స్ చేయాలనుకుంటే అసలు ఎక్కడెక్కడ పెట్టాలి అంటే, కొంతమంది ఏం చేస్తుంటారు, ఎఫ్డీలు పెడుతుంటారు, పోస్ట్ ఆఫీస్లు చేస్తుంటారు, లేదా చిట్టీలు కడుతుంటారు, లేదా ప్లాట్ కొంటుంటారు. ఫ్లాట్ అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ అ పోర్ట్ఫోలియో. ఓకే, రైట్. సో ఎక్కడైతే మనం ప్రాఫిట్స్ రిటర్న్స్ మంచి వస్తాయో అలాంటివి చూసుకుని మనం కొంటూ ఉంటాం. దాన్ని ఒక జనరల్ పోర్ట్ఫోలియో అంటారు. ఓకే. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్కి వద్దాం సార్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక పోర్ట్ఫోలియో అనేది చేసుకోవాలి. పోర్ట్ఫోలియో చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఒక ఇన్వెస్టర్కి కావాల్సింది ఏంటంటే, వాళ్ళ క్లారిటీకి కావాల్సింది ఏంటంటే ఒక గోల్ అనేది క్లియర్గా ఉండాలి. ఆ గోల్ కెన్ బి ఏ రిటైర్మెంట్, లేదంటే ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్, లేదంటే ఒక హౌస్కి డౌన్ పేమెంట్ చేయడానికి ఒక గోల్. సో ఇలాగా గోల్స్ అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. గోల్స్ డిఫైన్ చేసుకున్న తర్వాత ఆ గోలు షార్ట్ టర్మా లాంగ్ టర్మా, అంటే షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 1-3 years లోపల, లాంగ్ టర్మ్ అంటే అబోవ్ 5 years అనుకోండి. సో ఈ క్లారిటీ కూడా ఉండాలి. మన గోల్ షార్ట్ టర్మ్లో మీకు కావాల్సిన డబ్బులు షార్ట్ టర్మ్లో కావాలా, లాంగ్ టర్మ్లో కావాలా. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఎంత రిటర్న్స్ కావాలి. మన పెడుతుంది ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ రిటర్న్స్ కావాలి. సో రిటర్న్స్ కూడా మనకి ఎంత కావాలనేది చూసుకుంటూ ఓ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకోవాలి సార్. ఇప్పుడు గోల్ సెట్ అయిపోయింది. గోల్ సెట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క ఇన్వెస్టరు రిస్క్ టాలరెన్స్, రిస్క్ ఎంతవరకు తీసుకోగలుగుతారు అంటే, ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టారు. 100 రూపాయల్లో ఎంతవరకు మీరు రిస్క్ టాలరెన్స్ అంటే ఎంత ఒక 20 రూపాయలు పోయినా 30 రూపాయలు పోయినా పర్వాలేదు, ఎంతవరకు రిస్క్ టాలరేట్ చేయగలరు. పోయినా పర్వాలేదు అనుకునేది ఆ రిస్క్ టాలరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రైట్. సో రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, రైట్. సో దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరూ ఆ రిస్క్ టాలరెన్స్ అనేది చూసుకోవాలి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేటప్పుడు. ఇది అయిన తర్వాత సార్, ఇది మేజర్ ఫ్యాక్టర్స్. ఒకటి గోల్ సెట్టింగ్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్, రిటర్న్స్ ఎంత కావాలా, తర్వాత రిస్క్ టాలరెన్స్ ఎంత తీసుకోగలరు. సో రిస్క్ టాలరెన్స్ ఎప్పుడైతే మీరు తీసుకోగలరో, బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అప్పుడే మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు సూటబుల్. ఓకే, రైట్. ఇది కాకుండా సార్ మెయిన్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తుంటామో, ఇప్పుడు ఏం చేస్తుంటారంటే జనరల్గా, ఇప్పుడు మళ్ళీ జనరల్ టాపిక్ వద్దాం సార్. ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటారు, ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఉన్నారు, రియల్ ఎస్టేట్లోనే కొంటూనే ఉంటారు, ఇంకెక్కడ డైవర్సిఫై చేయరు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీ తీసుకుంటే, పోస్ట్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు పోస్ట్ ఆఫీస్లోనే పెడతారు, ఎఫ్డీ తెలిసిన వాళ్ళు ఎఫ్డీలోనే పెడతారు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనడం, రియల్ ఎస్టేట్ గురించి తెలిసిన వాళ్ళు దాంట్లోనే పెడతారు. సో మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే, మన రిస్క్ని తగ్గించుకోవాలనుకునేటప్పుడు, ఇంతకు చెప్పాను కదా సార్, రిస్క్ టాలరెన్స్ అనేది ఎప్పుడైతే మన రిస్క్ తగ్గించుకోవాలనుకుంటామో, రిస్క్ ఫ్రీ అనేది లేదు, రిస్క్ తగ్గించుకోవచ్చు. కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫికేషన్ అనేది చేసుకుంటూ వేరే అసెట్స్లో చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి ఈక్విటీ ఫండ్స్ ఎలాంటి ఉందో మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఇక్కడ ఏంటంటే హైలీ రిస్క్, హైలీ రిటర్న్స్. ఓకే. డెప్ట్ ఫండ్స్ రిస్క్, లెస్ రిస్క్,
లో రిస్క్ నార్మల్ ఎఫ్డి వచ్చే రిటర్న్స్ అరౌండ్ 7 to 8% రిటర్న్స్ ఆన్ యావరేజ్. హైబ్రిడ్ అంటే ఎవరైతే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి హైబ్రిడ్ ఫండ్స్ అనేది సూటబుల్ అవుతుంది. ఓకే, రైట్. అది కాకుండా ఈ 3 క్లాసెస్ కాకుండా సార్ ఇంకో క్లాస్ ఉంది డైవర్సిఫికేషన్లో. అపార్ట్ ఫ్రమ్ ఈక్విటీస్, డెప్ట్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ కాకుండా యూ కెన్ ఆల్సో డైవర్సిఫై ఇంటూ ఇంటర్నేషనల్ ఫండ్స్ అండ్ అదర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్, సిల్వర్, కామోడిటీస్. దాంట్లో కూడా మీరు డైవర్సిఫై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క రిస్క్ ప్రొఫైల్ బట్టి వాళ్ళ డైవర్సిఫికేషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ బట్టి మేజర్గా ఈ పోర్ట్ఫోలియో అనేది చేయబడుతుంది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి బేస్డ్ ఆన్ దేర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్. సార్ ఇక్కడ ఈక్విటీ ఫండ్స్లోకి మనం వెళ్ళామనుకో, అక్కడ హై రిస్క్ హై రిటర్న్స్ అనేది కూడా వస్తాయంటారు. అప్పుడు ఆ రిస్క్ ఎప్పుడైతే మనం తీసుకుంటుంటామో ఉంటుందా పోతుందా అనే టైప్లో మనకు ఉంటుంది. అలాంటి టైంలో ఒకవేళ పోయిందనుకోండి, అది మన పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉంటాయంటారా? పోయిందంటే పడుతుంది కదా సార్, వెరీ సింపుల్. కానీ కాకపోతే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఓకే, రైట్. ఇంతవరకు మీరు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, ట్రాక్ హిస్టరీ చూసుకుంటే, రిటర్న్స్ హిస్టరీ చూసుకుంటే, ట్రాక్ రికార్డు ఆన్ ఏ లాంగర్ రన్, ఓకే, రైట్, 10+ అనుకోండి లాంగర్ రన్, హూ హ్యాజ్ ఎ గోల్ లైక్ పిల్లల ఎడ్యుకేషన్ కానీ రిటైర్మెంట్ కానీ ఎవరైతే 10 years ప్లస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రికార్డ్ చూసుకోండి మీరు ట్రాక్ హిస్టరీ, ఓకే, మినిమం అరౌండ్ 10 to 15% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. ఓకే. సో మనం ఇప్పుడు కొన్ని ఈక్విటీ ఫండ్స్లో చూసుకుంటే సార్ 1 year 2 year రిటర్న్స్ 30, 40, 50% కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్. బట్ అలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక గోల్ అనేది సెట్ చేసుకోకూడదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు లాంగ్ టర్మ్ ఎప్పుడైనా వెల్త్ క్రియేట్ అయ్యేది లాంగ్ టర్మ్లోనే. షార్ట్ టర్మ్లో మీకు కావాలంటే ఇట్స్ ఓన్లీ లైక్ ట్రేడింగ్, మీరు కొన్నారు అమ్మారు. బట్ వేర్ యు ఆర్ మేకింగ్ ఎ వెల్త్ ఫర్ యువర్ రిటైర్మెంట్, యు ఆర్ నాట్ మేకింగ్. అంటే ఆ టైంకి కావాల్సిన డబ్బులు మీరు సంపాదించుకుని ఖర్చు పెట్టేస్తున్నారు. యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ కార్పస్ దర్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ నేను చెప్పేది అంటే పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ గోల్ సెట్టింగ్ ఉండాలి. రిటర్న్స్ ఎంత కావాలో తెలియాలి. మీరు 30% గోల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు గోల్ సెట్ చేసుకున్నారనుకో, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ పాసిబుల్ దట్ గెటింగ్ 30% లాంగ్ టర్మ్ రిటర్న్స్. ఇట్ ఈస్ నాట్. 1 year రావచ్చు రాకపోవచ్చు, వీ కెనాట్ సే. బట్ ఇన్ అ లాంగర్ రన్ యూ షుడ్ బీ ఆన్ యావరేజ్ రిటర్న్స్ ఆఫ్ 10 to 15% ఆన్ యావరేజ్ చేసుకుంటూ క్యాల్కులేట్ చేసుకుంటూ మనం ఒక గోల్ సెట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సో నేను ఇందాక చెప్పాను కదా సార్, డైవర్సిఫికేషన్ గోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సినారియోలో చూస్తే మీరు మార్కెట్ చాలా వాలటైల్ ఉంది, రైట్. సో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హెవెన్. హెడ్జింగ్, ఎప్పుడు ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుంటుంది, హెడ్జింగ్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ గోల్డ్ అనేది. ఈవెన్ అవర్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే సార్ ఇదన్నీ పోర్ట్ఫోలియో చేసిన తర్వాత సార్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది దే మేడ్ ఏ పోర్ట్ఫోలియో. దాని తర్వాత కూడా చేయవలసింది ఏంటంటే మనం ఫండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయాలి, రైట్. ఒక్కసారి చేసి వదిలేయడం కాదు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి సినారియోస్ ఇవాళ ఉండే సినారియో 2 years తర్వాత మారిపోతుంది. ఫండ్ పర్ఫార్మెన్సెస్ కూడా మారిపోతాయి. సో వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ కూడా మారిపోతాయి. ఇవాళ తీసుకుంటానంటారు, రేపు ఏదో ఎమర్జెన్సీ వచ్చింది 2 years తర్వాత నేను తీసుకోలేరు. అప్పుడు అలాంటప్పుడు ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ చూస్తూ వాళ్ళ రిస్క్ కూడా మారిపోతుంటుంది కాబట్టి అప్పుడు టాలరెన్స్ ఎంత ఉందో చూసుకుంటూ ఆ పోర్ట్ఫోలియో చర్నింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. బట్ రెగ్యులర్గా ప్రతి 2 years ఒకసారి రివ్యూ చేసాం అనుకోండి, ప్రతి 2 years మారుస్తుంటే ఉపయోగం లేదు, అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే మాకు తెలుస్తుంది ఫ్యూచర్లో నెక్స్ట్ 5 years 10 years 15 yearsలో ఏ ఫండ్స్ పర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టర్స్ పర్ఫామ్ చేస్తుంది అని మాకు తెలుస్తుంటుంది. ఎందుకంటే వీ కీప్ మీటింగ్ ఆన్ ఫండ్ మేనేజర్స్, ఏఎంసీస్, వీ గెట్ అప్డేట్స్, అవుట్లుక్, మార్కెట్ అవుట్లుక్ ఎలాగ ఉంటుంది ఏంటనేది. దాన్ని బట్టి మనం ఒక పిక్చర్ వచ్చేస్తే పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము, కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే సార్ ఇన్వెస్ట్ చేసి మర్చిపోవాలి. ఇన్వెస్ట్ చేసి మీరు చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల చూస్తూ ఉంటే
మీరు ఏం చేస్తారు తెలుసా, మీకు తెలియక డబ్బులు తీసుకో ఆడేస్తుంటారు. అంతే కనిపిస్తూ ఉన్నాయంటే ఓకే ఇది ఎప్పుడు ఒక 2 daysలో మనం తీసుకోవచ్చు కదా. రేపు ఏదైనా జరిగితే నాకు ఇది ఉంది కదా. కానీ మీ గోల్ ఏంటి? రిటైర్మెంట్. 20 years డౌన్ ద లేన్. బట్ మీరు ఆలోచించేది ఏంటి? రేపు 5 years నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, రేపు 5 years తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలంటే నేను దీంట్లో తీసుకోవచ్చు అనుకుంటారు. మరి అప్పుడు రిటైర్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆ థింకింగ్ ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మర్చిపోవాలి. పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ డూయింగ్ దిస్. ఓకే, ఇన్వెస్ట్ చేసి మర్చిపోయారు. అది డబ్బులు లేవు అనుకోవాలి, డబ్బులు ఉందనుకుంటే మాత్రం ఖర్చు పెట్టేస్తారు. ఓకే, సో సింపుల్ సార్. పోర్ట్ఫోలియో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్, గోలు, వాళ్ళ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎంత కావాలో చూసుకుంటూ డైవర్సిఫై చేసుకుంటూ ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే అస్తమానం 2 years 3 years కూడా చర్నింగ్ అవసరం లేదు. ఒక 10 20 25 years టైం ఉండేటప్పుడు మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం సార్. ఎవరైతే అలా ఒక లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటున్నారో వాళ్ళకు మీరు చెప్పిన సజెషన్స్ అనేది కూడా ఇట్స్ వాస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రైట్. అండ్ ఒక పోర్ట్ఫోలియో అంటే ఏంటి అనేది కూడా ఒక సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పేశారు సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ సార్.